కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము ధ్యానిద్దాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన్ను స్తుతించుడి. ఆయన దూతలారా, మీరందరూ ఆయన్ను స్తుతించుడి. ఆయన సైన్యములారా, మీరందరూ ఆయన్ను స్తుతించుడి. సూర్య చంద్రులారా, ఆయన్ను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయన్ను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా, ఆయన్ను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్యస్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాన్ని అతిక్రమింపదు. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు అందరును యెహోవా నామమును స్తుతించెదరు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంతజేరిన జనులకు ఇశ్రాయేలుకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. ఆమేన్.